నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. భక్త కరుణా సముద్రుడైన మన శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఇది నాంది. స్వామివారి బ్రహ్మోత్సవ అంకురారోపణ తర్వాత కలశ స్థాపన సంకల్పం అయిన తర్వాత స్వామివారి ధ్వజస్తంభానికి ఇలా పూజ చేసి దానికి శారీస్ ఉంటాయి కదా, మన చీరల్ని దాని కొడి స్తంభానికి కట్టడం జరుగుతుంది. నేను కూడా కొన్ని చీరలు తెచ్చి నా రక్త సంబంధికులకి, నా శ్రేయోభిలాషులకి, కొంతమందికి నా శక్తి మేర నేను కూడా చీరలు తెచ్చి వాళ్ళ కోసం నియమించి వేయడం జరిగింది. ఇది మా అత్తగారు నాకు రివాజుగా నేర్పించిన విషయము. అదే కాకుండా కొడి స్తంభము పూర్వీకులు మా పెద్దవాళ్ళే పునరుద్ధరణ చేశారని, అనం సుబ్బయ్య గారు చేశారని కూడా నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అందువల్ల కొడి స్తంభం పూజ రోజు తప్పకుండా నేను వెళ్ళి స్వామివారికి సేవ చేసుకొని వస్తాను. ఈ సేవ కోసం స్వామివారు మన ఇంటి ముందర వస్తారు, జయరాం రెసిడెన్సీ ముందర. ఈ సేవ కోసం సంవత్సరం రోజులు పడిగాపులు కాసి ఎప్పుడు స్వామివారు మళ్ళీ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి, ఎప్పుడు స్వామివారు ఇలా వేడుకగా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. నాకు ఈ సేవా భాగ్యం కల్పించిన శ్రీకాళహస్తీశ్వరుడికి, జ్ఞానప్రసూనాంబ తల్లికి వేవేల నమస్కారాలు. నిజంగా భక్త కరుణా సముద్రుడు శ్రీకాళహస్తీశ్వరుడు. మనం అడిగింది కాదనకుండా వరాలిచ్చే భగవంతుడు. నేనైతే స్వామివారు రాజాదిరాజు చక్రవర్తుల కన్నా ఇంకా గొప్ప ఏదైనా, మొత్తానికి విశ్వానికే ఆయన రాజు. ఈ వైభవం చూడ్డానికి 2 కళ్ళు చాలవండి. నేనైతే చాలా చాలా అదృష్టవంతురాల్ని. కాళహస్తికి కోడలుగా మెట్టినిల్లు నా కాళహస్తి. ఇది మా అత్తగారిల్లు కాబట్టి నాకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాను. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ కాళహస్తిలో పుట్టారు. కాళహస్తిలో మెట్టినీళ్ళు దొరకడం కూడా ఇక్కడ జనాలు కూడా చాలా చాలా మంచిగా స్వామివారికి సేవ చేసుకుంటారు. శివభక్తగణం ఉంది ఇక్కడ. వారు శంకు వాయిద్యం వాయించుకుంటూ ప్రతిరోజు శివభక్తితో గుడికి వెళ్ళి కైంకర్యం చేసుకుంటుంటారు. కాబట్టి నాకు నా కాళహస్తి అంటే చాలా ఇష్టం అండి. దయచేసి ఒక్కసారి విజిట్ చేయండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. ధన్యవాదాలు.